హాయ్ ఫ్రెండ్స్, రైతులకైనా నమస్కారం. మీరు చూస్తున్నది సరార్దర్ కాటన్ నేరడండి. ఇది మా దగ్గర ఇవ్వండి. ఈరోజు కొద్దిగా తయారైన హార్వెస్ట్ చేస్తున్నాం. ముగ్గుని పొళ్ళాలని కాయ సైజు వచ్చి ఎలా ఉంటుంది, ఇలా పలక మారిన తర్వాత ఫుల్ బ్లాక్. ఇంకా ఈ చెట్టు మీద ఇంకో 3 రోజులు ఉంటుంది అనమాట కాయ. ఇది పర్లేదు. ఇవాళ కోతున్నాం కాబట్టి మార్కెట్లో ఓ 3 రోజులు ఉన్నా పాడవద్దు అనమాట అండి. ఇలా పెట్టినాని రావణ్ గారు బాగా బ్లాక్ అయ్యి తయారైన కాయలు మాత్రమే కోయండి. ఇవ్వండి, కాపు వచ్చి ఎలా ఉంటుంది. ఇది గుత్తి కాపు. చెట్లు పొట్టి చెట్లు అంటే కురసగా ఉంటాయి, చింపులుగానే. కాయలు హార్వెస్టింగ్ చేసుకోవడానికి ఈజీ. ఇటువంటి ముదర కొమ్మలు మాత్రం ఎప్పుడు కూడా చెట్టు కట్ చేయకూడదండి. మేము ఎప్పుడైనా ఫ్లూనింగ్ అని చెప్పినప్పుడు ఏం చేస్తారంటే చెట్టు అంతా అన్ని చెట్లలాగా ఫ్లూన్ చేయకూడదు. ఇది ఇటువంటి ముదర కొమ్మలకు మాత్రమే ఇలా కాయలు వస్తుంటాయి అనమాట అండి. ఎప్పుడన్నా సుత్తని లేత కొమ్మలో లేత సిగురులు మాత్రమే కట్ చేసుకుని చెట్టు కంట్రోల్ చేసుకోవాలన్నమాట. ఇది మా దగ్గర ఏం పెద్ద ఎక్కువ తోటలే ఉండవండి. మా ఇంట్రెస్ట్ కొద్ది ఒక 5-6 చెట్లు పెంచుతున్నాం, చూడడానికి, స్టడీ చేసి మీకు చెప్పడానికని. ఫుల్ బ్లాక్ ఉన్నాయి, కోయండి. ఇవ్వండి, ఇక్కడ చూడండి, మీ చేతికి కొడతా. ఇవి ఎక్కడ కొట్టింది, ఇవ్వండి. అన్నం దిగకూడదురా వీడియో. ఇలా నిలబడితే కాయలు చాలా బాగుంటాయండి. ఎంతలా గుత్తులు నిలబడతాయండి. బాగుంది అది. బాగుందండి. ఇలాగా గుత్తులు దిగండి. గుత్తు అంతా తయారైతే అండి ఎక్సలెంట్గా ఉంటుందండి కాయ. బాగుందండి. సైజు ఎలా ఉంటాయండి. అన్ని కాయలు అలా రావుగానండి, వచ్చిన కాయ సైజు వస్తుంది. ఇదండి కాటన్ నేరేడు వచ్చండి. ఇలా ఉన్నాయి మీకు. ఇంకా దీన్ని మంచి సైజు బాగున్నాయండి కాయలు. ఒకసారి తూకం కూడా ఎలా ఉందో చూపిస్తాం మీకు, షార్ట్ వీడియోలో పెడతాం. ఇంట్రెస్ట్ ఉన్న రైతులు ఎవరన్నా కాటన్ నేరేడుని దివ్యంగా తోటలేసి పెంచుకోవచ్చండి. ఏమీ భయం లేదు. కానీ 4 రోజులు బిజినెస్ అనమాట అండి. ఇది ఎక్కువ రోజులు ఉండవు. ఏప్రిల్లో ఫస్ట్ వారం నుంచి మే ఫస్ట్ వారానికి చాలా వరకు వ్యాపారం అయిపోద్ది అనమాట అండి. ఇది ఇంట్రెస్ట్ ఉన్న రైతులు ఈ నేరేడు చెట్లు కూడా రావణ గారు ఇక్కడ కాయం చూడండి, పెంచుకోండి. ఒక సింగిల్ కాయ ఎదుగుండా, మీ తలకాడ ఎదురుకుండా మీ కంటి ముందు. అదే ఈ పొలంలో పర్లేదు కోయండి. ఇంకా సింగల్కాయ కదండి. ఇదండి నేరేడు గురించి మాకు తెలిసిన విషయాలు. మా దగ్గర మేము పెంచిన చెట్లు, దాని మీద మేమేం తోటలు వేసి వ్యాపారాలు చేసేవాళ్ళం కాదండి. ఇవి మొక్కలు అమ్ముకునే వాళ్ళం కాబట్టి మొక్క ఎలా ఉంటుంది ఏంటి, కాయలు ఎలా ఉంటాయి ఏంటి అని తెలియపరచడం వరకు చేయగలమండి. ఎంత వస్తాయి, ఎన్ని లక్షలు వస్తాయి, ఎన్ని వేలు వస్తాయి, ఇలాంటి ఆలోచనలు ఏం పెట్టుకోవద్దు. ఎవరన్నా పెంచగలిగే వాళ్ళు పెంచుకుని సరదాగా ఇంట్రెస్ట్ కొలిది నేను నేరేడు తోట చేయగలను చేసుకోండి. ఇప్పుడు దీనికి కొత్తగా పల్ప్ ఇండస్ట్రీ కూడా వచ్చిందని అనంతపురం జిల్లాలో. ఆ రైతు అయితే దీని పలుపుని తీసి డ్రీప్ ఫిచ్ చేసుకునండి మార్కెట్లో ఆయనకి ఎప్పుడు కావాలితే అప్పుడు అమ్ముకుంటున్నాడు. ఐస్ క్రీమ్ చేసుకుంటున్నాడు అండి. అలాగే నేరేడు గింజలను కూడా పౌడర్ చేసి అమ్ముకుంటున్నాడు ఆయన. అలాగే ఏదన్నా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చేయగలిగే వాళ్ళు చేసుకోండి. మంచి రకం ఇది కూడా. బహుడోలి తర్వాత ఇది కూడా ఎక్సలెంట్ రకం అనమాట అండి. ఇది సప్తగిరి నర్సరీ. నేను మీ దుర్గారావుని. ఈ వీడియో ద్వారా మీకు అవేర్నెస్ తెలియపరుస్తాం. ఈ మొక్కలు మా దగ్గర ఉన్నాయండి, అమ్మడానికి సిద్ధంగానే. 4-5 మొక్కలు కావాలితే ఆన్లైన్లో పంపేస్తాం. ఎక్కువ మొక్కలు కావాలితే మా తోటలోకి వచ్చి చూసుకుని కొనుక్కోండి.